వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జ్యోతి ప్రజ్వలనను చేసి వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమం అనేది జరుపుకోవడం జరిగింది. సో అంటే మహిళలు అన్ని రంగాలలోని వాళ్ళు ఎక్సెల్ చేయగలరు. అదేవిధంగా వాళ్ళు తలుచుకుంటే ఏ రంగంలోనైనా ప్రథమ స్థానంలో నిలబడగలరు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ అచీవ్మెంట్స్ కి నిరసనంగా ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. సో ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకుంటే సో ఇప్పుడు నూతన ప్రభుత్వం కూడా మహిళల గురించి చాలా కార్యక్రమాలు అనేది తీసుకుంటూ ఉన్నది. సో మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2 days లోనే మహాలక్ష్మి పథకం కింద కూడా ఆ బస్ లో ఫ్రీ సర్వీస్ అంటే మనకి వితౌట్ టికెట్ ఫ్రీ టికెట్ మీద సేవల్ని స్టార్ట్ చేశారు. సో తర్వాత మనం కూడా ఐఓసీలో రన్ చేస్తున్న కలెక్టరేట్ లో క్యాంటీన్ కూడా మహిళా సంఘానికి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఈవెన్ జిల్లాలో కూడా జిల్లా సమైక్యకి ఒక బిల్డింగ్ ఉండాలనే ఉద్దేశంతో మన ఐడిఓసీకి ఎడ్జసెంట్ గానే మనకి 1.5 acre ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. సో అక్కడ మనకి జిల్లా సమైక్య బిల్డింగ్ కూడా రాబోతుంది. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధినేత బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సుందరయ్య కళా విజ్ఞాన వేదికలో చాలా బ్రహ్మాండంగా జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసా శివతేజ, రాష్ట్ర కోశాధికారి ఐలా రవీంద్రగౌడ్, మహిళా అధ్యక్షురాలు భాగ్యమ్మ, అడ్వైజర్ ఈశ్వర్, వైస్ ప్రెసిడెంట్ శ్యామరావు, సెక్రటరీ రవీందర్ గౌడ్, తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మిత్రులు, మహిళా మనులు, పురుషులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బొర్రసీనకి తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ జిందాబాద్. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. అసోసియేషన్ సభ్యురాన్ని భాగ్యలక్ష్మి. ఈ రోజున మేము ముఖ్య కార్యక్రమం మహిళా దినోత్సవం చేసుకున్నాము. దానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మహిళా దినోత్సవం చేసుకున్నందుకు మాకు మహిళలందరం ఇవాళ మహిళా దినోత్సవం చేసుకున్నాము. మేము అందరము మ్యారేజ్ బ్యూరో చేసుకుంటాము. ఇది వ్యవస్థ మీదనే మేము బతుకు తెరుగు ఉంది మాది. కాబట్టి ఎవరైనా ఫీజులు ఇవ్వకుండా చేసినా మాకు దయచేసి మేము చేసిన కష్టానికి గుర్తించి మమ్మల్ని మా ఫీజులు మాకు ఇస్తే చాలు. మేము దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాము. పిల్లలను చదివించుకుంటాము. మా కుటుంబాలు జరుగుతుంటాయి. మేము మ్యారేజ్ బ్యూరో అందరం ఆడబిడ్డలము చాలా మంది మ్యారేజ్ బ్యూరో మీదనే ఆధారపడి ఉన్నాం. మేము నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో చేపట్టిన ఉత్సవాలు ఘట్టా బాంధవులుగా మారి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఆలయంలో ఘట ప్రాముఖ్యత వేద పండితులు వివరించారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు వేద పండితులు చేపట్టిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా పూజలలో పాల్గొని ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పలువురు పాల్గొన్నారు. ఎప్పుడు ఆనందం అంటే అందరూ కలిసి భగవన్నామం చెప్తే ఆనందం. భగవంతుడికి కూడా అదే ప్రీతి. భగవంతుడు ఏం చూస్తాడంటే ఎవరో పాడేటువంటిది చూడరు. పాడేటువంటి దాన్ని పక్కన వాళ్ళు ఆనందిస్తున్నారో లేదో చూస్తారు. అయితే వినసొంపుగా ఉండి పాడడం వేరు, మనం కూడా ఇవాళ అవడం వేరు.
ఉన్న శివయ్య అన్నారు లేదు దుర్గయ్య అన్నారు నిరసనగా ఉండి వాళ్ళ చేత ఇది వేరే విషయం. కానీ దాంట్లో మనం ఎంత ఇన్వాల్వ్ అవుతున్నామో అనుభవిస్తున్నాం ఆనందం లేదు కదా. నెక్స్ట్ ఇయర్కి మీరు అందరూ ప్రిపేర్ కావాలంటే ఎంతమంది ఉన్నారో తల ఒక భజన, అందరికీ అవకాశం ఉంది. ఎంత లేట్ అయినా సరే, లేట్ అయింది అనేటువంటి విషయం కాదు. అందరూ ఒకరు పాడాలి, అందరూ అనాలి, అలా అందరూ పాడాలి. పాడతారా? 365 రోజులు సమయం ఉన్నది మళ్ళీ. तांबूलं समर्पयामि सुवर्णमन्त्रपुष्पदक्षिणां समर्पयामि मङ्गलमहनीराजनदीपो सुन्दरजयामि హోలీ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి ఆయన పలు సున్నితమైన ప్రాంతాలలో పర్యటించారు. ప్రార్థనా మందిరాలు, జంక్షన్ల వద్ద కేటాయించబడిన సిబ్బందిని మరియు బందోబస్తును స్వయంగా పరిశీలించారు. హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు. హోలీ పండుగ రోజున ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. రాజు కూకొని కొట్టు ఫ్లాగ్ పడుతుంది. కూకొని కొట్టు ఫ్లాగ్ పడుతుంది. కొంచెం కెమెరాకి ఇట్లా పెట్టి కొట్టు, 2 స్నాప్స్ గిరాకుంటాయి. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం దొగ్గనపల్లి గ్రామంలో గత వారం ఆత్మహత్య చేసుకున్న మిరప రైతు చీపాటి మోషా కుటుంబ సభ్యులను కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు డాల్మియా సిమెంట్ కర్మాగారం వల్ల తాము నష్టపోతున్నామని, వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఈ కర్మాగారం అడ్డుగా నిర్మించడం వల్ల తమ పంట పొలాలు నీట మునుగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఈ కర్మాగారం నుండి వెలువడే వ్యర్థాలు పంట పొలాలపై బూడిద దుమ్ముపడి పంటలు దెబ్బతింటున్నాయని, మిరపకాయల నాణ్యత కూడా తగ్గుతోందని, దీనితో పంటను ఎవరూ కొనడం లేదని ఎంపీ ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. మిరప కూడా తెచ్చానా? నువ్వు యానికి ఎంత దగ్గర ఈ రోజులో మాకు ఇంత కట్టేసింది సార్. మా నాన్న మా అమ్మ మేమైతే మా పిల్లలు బతికేంత సోది లేదు సార్ ఈ ఊర్లో. మాకు నీళ్లు ఉండే వస్తాయి సార్, మాకు తుమ్ము వస్తాయి సార్. అన్ని వలన మేము సెట్ అయిపోయినా సార్. మేమైతే మా బతుకు నీళ్లు సార్.
ప్లాన్ చార్ట్ తీసుకో, అది సబ్జెక్ట్ కానీ కనపడాలా అంతే కదా, ఉండకుంటే ఇంకెందుకు సబ్జెక్ట్ లేకుండా ఏంటి వాళ్ళు మన 44 పంపించారు. ఆ రోజే ఫోన్ చేశారు, డస్ట్ ఎక్కువ ఉందని. అసలు మాకు స్మెల్తో అందరూ ఉన్నారు కదా, మన తిరిగిపోయిన లాట్కి పోలేదు. వాసనకు నేను కట్టలేకన్నా సార్, నాకుండే చిన్నపిల్లలు సార్. ఈ రోజు కాంపౌండ్ వాళ్ళు కూడా పడిపోయింది, అయినా కానీ వాళ్ళు దాన్ని అట్నే రీబిల్డ్ చేసుకుంటా ఉన్నారు. మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ మళ్ళీ కట్టించుకుంటారు సార్. మా పరిస్థితి అయితే ఏం ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి అన్న, అదేవిధంగా పార్టీ నాయకులు, నేను అందరం కలిసి మోషే కుటుంబాన్ని, ఆ మిర్చి రైతు కుటుంబాన్ని పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు ఆ కుటుంబానికి ప్రకటించిన సాయం అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ మిర్చి రైతు మరి దీనగాథ ఒకసారి మనం చూస్తే, ఈ రైతు చనిపోవడానికి ప్రధానమైన కారణాలు 2. ఒకటి కాలుష్యం కారణంగా, అదేవిధంగా ముంపు కారణంగా ఈ గ్రామము గడిచిన 10-12 సంవత్సరాలుగా ఇబ్బంది పడతా ఉంది. కోర్టును ఆశ్రయించినారు, కోర్టు కూడా వీళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చింది. జగనన్న ప్రభుత్వంలో ఈ గ్రామం ఏ రకంగా ముంపు వలన, కాలుష్యం వలన నష్టపోతా ఉందో ఒక రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టును బేస్ చేసుకొని లోకాయుక్తలో ఈ గ్రామానికి సంబంధించి పూర్తి న్యాయం జరిగిన తర్వాతనే కాలుష్యానికి సంబంధించి కావచ్చు, ముంపుకు సంబంధించి కావచ్చు, ఏదైతే దాల్మియా యాజమాన్యం వలన, దాల్మియా సిమెంట్ పరిశ్రమ వలన దుగ్గనపల్లె గ్రామం నష్టపోతూ ఉందో ఆ నష్టానికి సంబంధించిన పూర్తి అంచనాలు చేసి ఆ గ్రామాన్ని, ఆ గ్రామ ప్రజానీకాన్ని, రైతులను అన్ని రకాలుగా ఆదుకున్న తర్వాతనే ఫర్దర్ మరి పబ్లిక్ హియరింగ్ అయినా మరొకటైనా ఆ తర్వాతనే ఎక్స్పాన్షన్కి పోమని చెప్పి లోకాయుక్త తీర్పు కూడా ఉంది. మరి అయినప్పటికీ ఇవన్నీ కూడా విస్మరించి ఈ ప్రభుత్వం మార్చి 27వ తారీఖున పబ్లిక్ హియరింగ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి విచ్చేసిన జబర్దస్త్ నటుడు అప్పారావు మాట్లాడుతూ, స్వయంభూ శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉంది. నేను నెమలి గ్రామానికి రావడం, కొత్త నెమలి గ్రామ ప్రజలు చాలా మంచివారు, మంచిగా ఆదరించారు. సుమారు 3 గంటల పాటు చేసిన ప్రోగ్రాం ఎటువంటి అల్లరి లేకుండా చూసి ఎంకరేజ్ చేశారు. నాతో పాటు మా ఖమ్మం జిల్లా కళాకారుడు ఫైర్ ఈశ్వర్, కామెడియన్ రమేష్, భక్తి గీతాల గాయకుడు నాగసాయి కామెడీతో ప్రేక్షకులను అలరించడం జరిగింది అన్నారు. ధనం మూట తీసుకుంటాను గురుగా, నేనైతే జ్ఞానం మూట తీసుకుంటాను గారు. అంతే కదా, ఎవరికి ఏది లేకపోతే అదే తీసుకుంటారు కదా. మోసడికే నీకు తెలివి లేదు కాబట్టి తెలుగు మూట తీసుకుంటావు, నాకు తెలివి ఉంది కాబట్టి డబ్బు మూట తీసుకుంటా. ఏమందో ఏమి చెప్పారు నీకేముందా? ఇప్పుడు మీరు మంచి అందగడ చెప్పేసి మనోడు అంటున్నారు సార్. మనోడు అన్నమాట ప్రపంచం అంతా తెలుసు. బాబు మోహన్ గారి తర్వాత నేనే అందగానే అన్నయ్య ఒప్పుకున్నారు. సారు, మీరు శ్యామ్ పెట్టిన కారులో మధ్య నుంచి వస్తున్నారు కదా. అవును. అప్పుడు నేను కూడా ఉన్నానండి, ఖమ్మం నుంచి వచ్చారు కదా. అప్పుడు ఆ కారులో నేను కూడా ఉన్నానండి. అందం కాదని మందం అన్నారు. మరి అలాగైతే మనం మా ఊరు వెళ్ళానండి. అక్కడ నన్ను అందరూ ఒక మాట అన్నారు, అప్పారావు గారు మీరు అచ్చం ఆత్రేయపురం పూతరేకలాగా తెల్లగా ఉంటానన్నారు నన్ను.
తెల్లగా ఉన్నారంటారా కాదా? అదే మీరు మీ ఫేస్ వాల్యూ. ఫేస్ గురించి కింద ఫేసుల గురించి మాట్లాడకురా. మొన్న మా ఊరెళ్తే ఒక ఆయన అన్నారు, మీరు అచ్చం మా మండపేట మడత కాజా అలా ఉన్నారని. గురుగారు అది మడత కాజా కాదనుకుంటా, ముడత కాజా అట్టుంది. ఎవడైనా రోడ్డు మీద పడతాడు, దరిద్రుని రోడ్డు వేసుకొచ్చి మరీ పడ్డాను. ఇంకే నెమలి మీడియా ప్రతినిధి అయినటువంటి వారికి నమస్కారం. ఈ రోజున వేణుగోపాల స్వామి స్వయం కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా నెమలికి నేను ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు చాలా మంచివారు, కళలన్నా కళాకారులన్నా చాలా మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకున్నారు. చాలా మంది జనాలు వచ్చారు. కన్నుల పండగగా జరిగింది. ముఖ్యంగా శ్యామ్ సినీ నటుడు, మరి శ్యామ్ ఈ ప్రాంతవాసి, నెమలి కళాకారుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మా శ్యాము ఈ రోజున ఈ ప్రత్యేకంగా ఈ గ్రామానికి మా స్వామి గారు పులిపాటి వెంకట నరసింహ గారి ద్వారా నన్ను కోఆర్డినేట్ చేసినటువంటి తిరుమల స్వామి గారు తిరుమూరు. అలాగే మా శ్యామ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడికి తను సొంతంగా కార్యక్రమాన్ని నన్ను పిలిపించాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా, నర్సన్నపల్లి చౌరస్తా, కామారెడ్డి కమాన్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తున్న పట్టణ, టౌన్ మరియు దేవునిపల్లి పోలీసులను పరిశీలించిన జిల్లా ఎస్పీ నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలపై మరియు ర్యాష్, మైనర్ డ్రైవింగ్లపై ప్రత్యేక దృష్టి, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నిజాం సాగర్ చౌరస్తాలో వెహికల్ చెక్కింగ్ చేస్తున్న పట్టణ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి మరియు సిబ్బంది, నర్సన్నపల్లి చౌరస్తా దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తున్న దేవునపల్లి ఎస్ఐ గారికి మరియు సిబ్బందికి జిల్లా ఎస్పీ మాట్లాడి పలు సూచనలు చేయడం జరిగింది. రాబోయే ఎస్ఎస్సి బోర్డు పరీక్షలు 2025 మార్చ్ 21వ తేదీ నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో టైటాన్ స్కూల్ కరెస్పాండెంట్ మొహమ్మద్ షోయబ్ రూమీ గారు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे NS TV न्यूज़। आज हम आए हुए हैं बुराबंडा इंदिरा नगर टाइटन स्कूल, क्योंकि शोएब सर स्कूल करेस्पॉन्डेंट है, मीर फारूक अली सर स्कूल प्रिंसिपल है। अब रुक दो, लिटिल एंजल्स स्कूल के बासी सर भी यहाँ पर मौजूद है। हम बात करते हैं शोएब सर करेस्पॉन्डेंट से। ఎస్ఎస్సి 2025 ఎగ్జామ్స్ 21 మార్చ్ నుండి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కండక్ట్ చేయబడుతుంది. అయితే దీని గురించి మా షరీఫ్ సార్ గారు రిపోర్టర్ NS TV మాకు మా ఒపీనియన్ అడిగారు. దీని పిల్లలు ఎగ్జామ్స్ ఎలా రాయబోతున్నారు, వాళ్ళ ప్రిపరేషన్స్ ఏంటి, దాని గురించి అడుగుతున్నారు. అయితే నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టైటన్ స్కూల్ కరెస్పాండెంట్ని మొహమ్మద్ షోయబ్ రూమీ. అయితే ఎస్ఎస్సి పిల్లలు, ఎస్ఎస్సి స్టూడెంట్స్ వీళ్ళు నర్సరీ నుంచి 10th వరకు స్కూల్లో చదువుతారు. 13 years స్కూల్లో స్పెండ్ చేసి వాళ్ళు ఈ 13 years వాళ్ళు చేసిన హార్డ్ వర్క్కి ఫలితం ఇప్పుడు ఎస్ఎస్సిలో దక్కబోతుంది.
ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయడానికి చాలా స్కూల్ స్టూడెంట్స్ వచ్చేసి చాలా నర్వస్గా ఉంటారు. ఫస్ట్ వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాయలేదు కదా, ఇంతకుముందు అన్ని ఎగ్జామ్స్ స్కూల్లోనే రాశారు. ఇప్పుడు ఫస్ట్ టైం బోర్డ్ ఎగ్జామ్స్ బయట రాయబోతున్నారు. అయితే ఆ టెన్షన్స్ పడి పిల్లలు ఏమవుతుందో ఏమో అని ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఏంటనే టెన్షన్తో ఉంటారు. అయితే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు మీ వంతున ఏదైతే మీరు కష్టపడ్డారో, ఏదైతే హార్డ్ వర్క్ చేశారో, మీ టీచర్స్ మీకు రివిజన్స్ ప్రిపరేషన్స్ ఏదైతే క్లాస్లో చేశారో ఏదైతే ఆల్రెడీ ఎగ్జామ్స్ రాశారు, మీరు టెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ అన్నీ రాశారు. అయితే మీరు మీ ప్రిపరేషన్తో ఎగ్జామ్స్కి వెళ్ళండి, టెన్షన్ పడకండి, ఎగ్జామ్ మంచిగా రాయండి. రిజల్ట్ పాజిటివ్ వస్తుందో నెగిటివ్ దాని గురించి ఆలోచించకండి. కాకినాడ జిల్లా పిఠాపురం సంక్రాంతి సంబరాలలో పిఠాపురం ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ సీఎం రథాలపేట ఇందిరానగర్ అగ్రహారం దళితులు గంజాయి అమ్ముతున్నారని, దళితులను కించపరుస్తూ వేసిన నింద 2 నెలలు గడుస్తున్నా ఎంతవరకు క్షమాపణ చెప్పలేదని ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం సభకు పిఠాపురం రూరల్ చిత్రాడ గ్రామానికి విచ్చేయనున్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, దళితులకు క్షమాపణ చెప్పాలని స్థానిక రథాలపేట అంబేద్కర్ సెంటర్లో పివి రావు మాల మహానాడు పట్టణ అధ్యక్షులు వెల్లంగి వెంకటేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దళిత నాయకులు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కొవ్వొత్తుల నిరసనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్కి సప్లై చేస్తున్నానంటే ఆయనకి ఎంత బాధగా ఉంటుందో ఇవాళ పిఠాపురాన్ని మనకి అంతే బాధగా ఉంటుంది. తెలుసుకోవాలి. దీని మీద ఉద్యమం ఆగిపోయింది అనుకోకూడదు. భారీ స్థాయిలో ఉద్యమం చేపడతాం. 14వ తారీఖున మా పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ దినోత్సవంకి వస్తున్నారు కనుక క్షమాపణ చెప్పకపోతే భారీ స్థాయిలో ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు తీర్థయాత్రలకి ఇలాగా పార్టీ ఫంక్షన్ చేయడానికి వస్తున్నారు కానీ పిఠాపురం ప్రజలు అవసరం ఆయనకి పట్టని అవసరంగా ఉంది. అందుకని పిఠాపురం ప్రజలు, పిఠాపురం దళిత సంఘాలు సత్తా తెలియాలంటే మనం అందరం ఏకతాటిగా వచ్చి పోరాడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా 28 పథకాలను రద్దు చేయడం జరిగింది. ఆ 28 పథకాలు ఈ అధికారంలో వస్తే ఎస్సీలను అభివృద్ధి ఆ 28 పథకాలను అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ విధానాన్ని తీసుకొచ్చి ఎస్సీలను డెవలప్ చేస్తామని దానికి ఎమ్మెల్యే కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఇచ్చేసినప్పుడు బంగారమ్మ సెంట్రల్లో బహిరంగ సభలో మేము అధికారంలోకి వస్తే ఈ 28 పథకాలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ మొహమ్మద్ షబ్బీర్ అలీ అంటేనే కామారెడ్డి అన్నారు. మాచారెడ్డి గ్రామ మాజీ ఎంపీటీసీ రావుల వినోద్ ప్రభాకర్ ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతో రావుల వినోద్ ప్రభాకర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ అంటేనే షబ్బీర్ అలీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అనేలా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్న వ్యక్తి మన షబ్బీర్ భాయ్ అన్నారు. ఏమనగా కాంగ్రెస్ అంటేనే షబ్బీర్ అలీ అంటేనే కాంగ్రెస్, కామారెడ్డి అంటేనే షబ్బీర్ అలీ అంటేనే కామారెడ్డి. అటువంటి నాయకునికి కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. అయ్యా ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ గారు, మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారులకు పాదాభివందనం చేస్తూ, అయ్యా మా షబ్బీర్ అలీ గారికి ఒక మైనార్టీ నేత, అందరినీ కలుపుకొని పోయే నేత, గత 44 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నేత, కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళ కష్టపడ్డ నేత, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తూ మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అయ్యా ఆయనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఎన్నో రకాలుగా ప్రలోభాలకు గురి చేసినా కానీ తలొగ్గకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఆయనకు గత పీరియడ్లో కేసీఆర్ గారు
ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా షబీర్ భాయ్ రమ్మని చెప్పి అన్నా కానీ ఆయన పోకుండా ఇదే పార్టీని నమ్ముకొని ఉన్నాడు. కావున ఆయనకు ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ మంచి గుర్తింపిస్తూ ఆయన మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ కేటాయిస్తూ మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా కామర్ నియోజకవర్గం ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఖానాపూర్ మండలంలోని రంగాపేట కొత్తగూడెంలో గోనిస్వామి కుటుంబం గుడిసెను తొలగించిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని ఖానాపూర్ మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా అనంతరం అటవీ డివిజనల్ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ. రంగపేట కొత్తగూడెంలో తరాలుగా నివాసం ఉంటున్న గోనె మల్లీశ్వరి కుటుంబం యొక్క ఇంటిని కూల్చివేసిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని, అలాగే వారి కుటుంబానికి అదే ప్లేస్ ని తిరిగి ఇవ్వాలని చెప్పి ధర్నా చేయడం అనేది జరుగుతోంది, వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 40 కుటుంబాలు తరాలుగా ఆ గూడెంలో నివాసం ఉంటున్న అన్ని ఇండ్లకు ప్రభుత్వమే నీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం, ఇతర సౌకర్యాలన్నీ కల్పించిన తర్వాత గోనె మల్లీశ్వరి యొక్క ఇంటికి గ్రామ పంచాయతీలో ట్యాక్స్ కట్టించుకొని, అలాగే అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన తర్వాత పునాది కొంత గోడ లేపిన తర్వాత వాళ్ళ పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఇంటిలో నివాసం ఉంటున్న వాళ్లను అక్రమ నివాసం అనడం ఇది చాలా దుర్మార్గమైన విషయం. చిన్న చింతకుంట మండలంలోని సందీప పాఠశాలలో గురువారం ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు బోధించారు. డిఈఓగా ఫయాజ్, ఎంఈఓగా హర్షవర్ధన్, హెచ్ఎంగా గౌతమ్, పీఈటీగా సుజల్, రాహుల్ వ్యవహరించగా పలువురు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. My name is Fayaz. I am studying 7th class. Today, my key role as a DEO on this auspiciously self-government day. Today morning, I had visited all classes in the school. Students are very disciplined in their classes and very clever. Will teachers teaching their classes, students are responded very best. My best suggestion for the all students: follow your teachers guidance, improving your skills, mostly of English speaking skills and learn concepts. Thank you.
Everyone, my name is Gautami. I am studying in 7th class. Today I played role of a teacher. I want to tell you how I experienced the role of teacher. Today I am so much excited because I could play the role of teacher. I felt in myself that I am really teacher. I could really experience that hands-on teacher.